ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ వాటు. RRR మూవీలో రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు రుతిక్ రోషన్తో కలిసి వాటు చిత్రంలో యాక్ట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్ పూర్తి చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, రుతిక్ రోషన్ మధ్య సాగే ఒక మాస్ పాటను రెడీ చేస్తున్నారు. దాదాపు 1000 మంది డాన్సర్స్తో ఈ పాట ఉంటుందట. నాటు స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపేలా ఈ పాటను తీస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై హిందీలో, తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయిపోయినట్టు సమాచారం. తెలుగులో ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరొక వైపు హిందీలో 150 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 377 కోట్లు రాబట్టాలి. ఓవరాల్గా 700 కోట్లు వస్తేనే వాటు బ్రేక్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా తొలి రోజే 100 కోట్ల నెట్ వసూళ్లను అన్ని భాషల్లో కలిపి క్రాస్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నార్త్ సౌత్ సూపర్ స్టార్స్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 14వ తారీఖున స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమా కూడా విడుదల కాబోతుంది. ఏదేమైనా ఈ 2 సినిమాలు మాస్ యాక్షన్ చిత్రాలే. వీటికవే విభిన్న కాన్సెప్ట్తో తెరకెక్కాయి. కానీ ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు.